హలో అండి, వెల్కమ్ టు సుష్మా కలెక్షన్స్. ఇవాళ వీడియోలో నేను కట్టుకున్న సారీ చూస్తున్నారు కదా, ఇవి మంచి మంగళం సిల్క్ సారీస్ అండి. అంటే కొంచెం కైండ్ ఆఫ్ ఎలా ఉంటాయంటే ఇవి రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్స్ అని మధ్య వస్తున్నాయి కదా, దానికి కొంచెం సిమిలర్గా ఉంటాయి ఇవి. ఓకేనా అండి. ఇప్పుడు నేను కట్టుకున్న సారీస్ అయితే ఇవాళ కంప్లీట్గా మల్టీ కలర్ అండి. ఒక కలర్ అని చెప్పలేము, మొత్తం అంతా షేడెడ్ ఫార్మాట్లో వచ్చి అన్ని కలర్స్, మోస్ట్ ఆఫ్ ద కలర్స్ అన్నీ కూడా బ్రైట్గా ఉండే కలర్స్ అన్నీ కూడా మిక్స్ చేసి ఒక దగ్గర పెట్టి చేస్తే ఒక కలర్లో ఇంకో కలర్ మిక్స్ అయితే ఒకలాంటి షేడ్స్ ఎలా వస్తాయో, యాక్చువల్ కలరు ఒకటి ఉందనుకోండి, దాని పక్కనే ఇంకో కలర్ యాడ్ చేస్తాం కదా, లైక్ పెయింటింగ్ వేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. 2 కలర్స్ రెండు కలిపిన చోట మిడిల్ పార్ట్లో ఈ 2 కలర్స్ కలిసి ఒక కొత్త కలర్ వస్తుంది అనమాట. ఆ స్టైల్లో ఉంది ఈ శారీస్ అన్నీ. ఇవాళ చూపించే శారీస్ అన్నీ అలాగే ఉంటాయండి. అన్నీ కూడా మల్టీ కలర్ ఫార్మాట్లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే కనుక నా కలెక్షన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా మా వీడియోని సజెస్ట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేయడం వల్ల మా కలెక్షన్ ఎక్కువ మంది చూడగలుగుతారు. అండ్ లైక్ చేయడం వల్ల కూడా ఎక్కువ పీపుల్కి రీచ్ అవుతుందండి. అదే నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ అనమాట. ఫేవర్ చేసిన వాళ్ళు అవుతారు, అంటే నా కలెక్షన్ ఎక్కువ మంది చూడగలుగుతారు. ఓకేనండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళకి ఇంకొక మాట ఏంటంటే, మేము స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాం కదా, ఆ నెంబర్కి ఇవాళ మీరు చూసిన వీడియోలో ఏ శారీ నచ్చిందో ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఆ శారీ అవైలబుల్గా ఉంటే మీకు ఖచ్చితంగా మేము శారీ పంపిస్తామండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే మాకు లేదు. ఫోన్పే, గూగుల్ పే మాకు ఉన్నాయి. అండ్ పేమెంట్ తాలూకా స్క్రీన్ షాట్ తీసి కూడా పంపించాల్సి ఉంటుంది. మీరు ఆర్డర్ చేసుకున్న 1 లేదా 2 రోజుల లోపల మీకు శారీ డిస్పాచ్ చేస్తాము. డిస్పాచ్ చేసిన తర్వాత మేము మీకు ట్రాకింగ్ కూడా ఇస్తామండి. డిస్పాచ్ చేసిన ఒక 1 వీక్ నుంచి 10 డేస్ లోపల మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే శారీ మీకు రీచ్ అవుతుంది. అండ్ శారీ రీచ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో అయితే తీయాల్సి ఉంటుందండి. అదొక్కటి మీరు చేయాల్సిన చిన్న ఫేవరు మీ తరపు నుంచి. మిగతాదంతా అందరికీ తెలిసిన విషయం కదా. ఆల్మోస్ట్ ఆన్లైన్ షాపింగ్స్ అందరికీ బాగా అలవాటు పడ్డారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. కలర్స్ కూడా అండి, ఒక్కొక్క ఫోన్ బట్టి, మీరు యూస్ చేసే డివైస్ని బట్టి మీకు స్క్రీన్లో చూసిన దానికి డిఫరెన్సెస్ అయితే లైట్గా ఒక 5 to 10% వేరియేషన్ అయితే ఉంటుంది. మోస్ట్లీ నేను ప్రతి కలర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఏమేమి కాంబినేషన్స్ ఉన్నాయి ఏంటనేది. ఓకేనండి. ఆ 5 to 10% వేరియేషను పర్వాలేదు, మేము తీసుకుంటాము, ఇబ్బంది లేదు అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా షాప్ చేయొచ్చు. లేదు మేము రావాలి, వచ్చి చూడాలనుకుంటే కనుక మేము వైజాగ్లో లొకేట్ అయ్యి ఉన్నామండి. ఎవరైనా ఫిజికల్గా రావాలనుకుంటే కనుక మేము ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేయండి, మేము ఖచ్చితంగా మా అడ్రస్ ఇస్తామండి. ఓకేనా. ఇప్పుడు ఈ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ శారీ అయితే ఫ్యాబ్రిక్ రంగోలీ సిల్క్ అండ్ మంగళం సిల్క్ అని కూడా అంటున్నారు. అంటే మార్కెట్లో రకరకాల నేమ్స్తో రకరకాల ఫ్యాబ్రిక్స్ వస్తూ ఉంటాయి కదా, పేర్లు ఏవో రకరకాల కొత్త పేర్లు అన్నీ వస్తూ ఉంటాయి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. కైండ్ ఆఫ్ కొంచెం క్రేప్ మిక్స్లా కూడా కనిపిస్తుంది. డిజైన్ అయితే మాత్రం మల్టీ కలర్ అండి. మొత్తం కలర్స్ అన్నీ కూడా ఈ కలరు ఆ కలర్ అని చెప్పలేము. అన్ని కలర్స్ కూడా ఒకే శారీలో మనం దగ్గర పెట్టి పేర్చి ఒకదానికి ఒకటి కలిసేలా, అంటే సైడ్ బై సైడ్ 2 కలర్స్ పెట్టి ఉంచితే కాసేపు 2 మిక్స్ అయిన ప్లేస్లో ఒక కొత్త కలర్ వస్తుంది కదా, ఆ టైప్లో ఉందన్నమాట ఈ శారీ అంతా కూడా. శారీ అయితే నేను మీకు సింగిల్ ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. ట్రాన్స్పరెన్సీ అయితే అస్సలు లేదు. అప్పర్ బార్డర్ కొంచెం పెద్దగా ఉంటుంది. కింద బార్డరు ఇలాగే యాంటిక్ జరీలో వచ్చి ఈ సైడ్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అనమాట. త్రూ అవుట్ ది బార్డర్ మనకి శారీ అంతా కూడా రన్ అవుతుంది ఎలిఫెంట్ అండ్ ఫ్లోరల్ డిజైన్. అండ్ అక్కడక్కడ శారీ అంతా కూడా ఇలా రోజెస్ పంచెస్లా ఇచ్చారండి. చూడండి, ఈ రోజెస్ ఉన్నాయి కదా, డిజిటల్ ప్రింట్, ఇదంతా కూడా శారీ అంతా రన్ అవుతుంది బంచెస్ లాగా. శారీ ఫుల్గా కట్టుకున్నప్పుడు వ్యూ ఎలా ఉంటుంది అన్నది మీకు సైడ్ ఒక పిక్ కూడా యాడ్ చేస్తాను. ఇది పళ్ళు పార్ట్. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళులో కూడా ఇలాగా మనకి ఎలిఫెంట్ బోర్డర్ రన్ అవుతుంది. తర్వాత ఇదంతా కూడా పెద్ద డిజిటల్ ఫ్లవర్స్ వస్తాయి. బాడీ అంతా చిన్నగా వస్తాయి, పళ్ళులో మాత్రం అవే ఫ్లవర్స్ కొంచెం పెద్దగా రన్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఈ బార్డర్లో ఏ కలర్ ఉందో అదే కలర్లో మనకు బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ అంతా కూడా ప్రింటెడ్ ఫామ్లో ఉంటుంది, చిన్న ప్రింట్స్ వస్తుంది. ఓకేనండి. ఆల్మోస్ట్ ఇవాళ చూపించేవన్నీ కూడా మల్టీ కలరే. డిజైన్ అయితే సేమ్ ఉంటుంది. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఈసారి ఇవాళ వీడియోలో నేను ఏం చేస్తానంటే
పైన కలర్ మెన్షన్ చేస్తాను కదా, మెన్షన్ చేసేటప్పుడు ఈ కింద బార్డర్లో ఏ కలర్ ఉందో ఆ కలర్ మాత్రమే మెన్షన్ చేస్తాను. ఎందుకంటే బాడీ అంతా కూడా మల్టీ కలర్ ఉండబట్టి ఎగ్జాక్ట్గా ఈ కలర్ మెన్షన్ చేయడానికైతే వీలు ఉండదు కాబట్టి జస్ట్ ఈ బార్డర్ ఏ కలర్ ఉందో ఇది కాఫీ బ్రౌన్ అని చెప్పచ్చు. ఓకే, అందుకని కాఫీ బ్రౌన్ అని మెన్షన్ చేస్తాను. ఇంకొక సారీ వచ్చినప్పుడు దాని కింద బార్డర్లో ఏ కలర్ ఉంటే అదే కలర్ మెన్షన్ చేస్తానండి. సారీ అయితే అసలు ట్రాన్స్పరెన్సీ లేదండి, చూడండి చాలా చాలా బాగుంది. లైట్ వెయిట్, చూడడానికి అయితే అందరికీ అలవాటైన మాట ఏంటంటే మనకి క్రేప్స్ షిఫాన్స్ అవి వస్తూ ఉంటాయి కదా, క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో ఆ స్టైల్లో ఉందన్నమాట మనకి ఫ్యాబ్రిక్ ఫీల్. చాలా బాగుంది. బార్డర్స్ మనకి కొంచెం పెద్దగా రావడం వల్ల రిచ్ అండ్ గ్రాండ్ లుక్ అయితే ఉంది ఈ శారీకి. ఇదే అండి నేను కట్టుకున్న శారీ తాలూకా లుక్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ కలర్ చూద్దాము. ఇది నెక్స్ట్ కలర్ అండి. ఈ కలర్ నేను పైన కలర్ ఎలా మెన్షన్ చేస్తానంటే ఈ పర్పుల్ కలర్ మెన్షన్ చేస్తాను. ఎందుకంటే ఇవాళ చూపించే శారీస్లో వేరే ఏ శారీకి కూడా పర్పుల్ కలర్ బార్డర్ రాలేదు. సో నాకు అది సార్ట్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట మీరు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు. ఎందుకంటే బాడీ అంతా కూడా ఆల్మోస్ట్ చిన్న చిన్న వేరియేషన్స్తో ప్రతి శారీ కూడా మల్టీ కలర్గానే ఉంది. చూడండి ఎన్ని కలర్స్. హోలీకి మనం ఆడుకునే రంగులు ఉంటాయి కదా, రంగులన్నీ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ మిక్స్ చేసేస్తే ఎంత కలర్ఫుల్గా ఉంటుంది అలా ఉందన్నమాట. ప్రతి శారీ కూడా ఇవాళ చూపించే ప్రతి శారీ కూడా అలాగే ఉన్నాయి. ఓకేనండి. ఈ శారీకి ఇది బ్లౌజ్ పీస్ అండి. మనకి కింద బార్డర్ వస్తుంది కదా, ఈ బార్డర్ వస్తుంది కదా, బార్డర్ కలర్లో బ్లౌజ్ పీస్ వచ్చి చాలా చిన్న ప్రింట్ అనమాట. ఎంత బాగుందో, చిన్న చిన్న ఆల్మోస్ట్ ఒక్కొక్క బుట్టి 1 ఇంచ్ లోపల ఉందన్నమాట. 1 ఇంచ్ కంటే చిన్నగా అనిపిస్తున్నాయి. చాలా క్లాసిక్ ఉంది ఇదనమాట. సరేనండి. పళ్ళు కూడా చూపిస్తాను. ఇది పళ్ళు పార్ట్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బ్రైట్గా కలర్ఫుల్గా వేసుకోవాలి, హోలీ కలర్స్ ఉంటాయి చూడండి ఆ స్టైల్లో మనకి అన్ని కలర్స్, ఇంకా ఈ కలర్ ఆ కలర్ లేదనమాట. ప్రతి కలర్ కూడా ఇందులోనే ఉన్నట్టుంది. జస్ట్ బార్డర్ కలర్స్ మారుతున్నాయి అంతే. ప్రింట్ అండ్ డిజైన్ అంతా కూడా ప్రతి శారీకి ఒకటే. సో ఈ శారీ కావాల్సిన వాళ్ళు చూడండి ఎంత బాగుందో కలర్ కదా. ప్రతి శారీ కూడా మీకు 1 by 1 అన్నీ చూపిస్తాను కదా, దేనికదే అన్ని శారీస్ బాగున్నాయి. ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఇది బ్లౌజ్ పీస్. ఓకేనండి. జస్ట్ బార్డర్ కలర్ మాత్రం నేను మెన్షన్ చేస్తాను పైన కలర్స్కి. ఇది పర్పుల్ కలర్ అండి. పర్పుల్ అండ్ వైన్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది అలా ఉంది. బాగుందండి శారీ అయితే చాలా బాగుంది. శారీ ప్రైస్ చెప్పడం మర్చిపోయాను. 999 అండి, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఇది నెక్స్ట్ కలర్ చూడండి. కిందన మనకి నేను వేసుకున్నది బ్రౌనే, ఇది కూడా బ్రౌనే. ఇది జస్ట్ లైట్ బ్రౌన్, ఇది డార్క్ బ్రౌన్, అంతే డిఫరెన్స్. కలర్స్ అయితే ప్రతి శారీకి కూడా అన్ని మల్టీ కలర్ ఉన్నాయి. దీనికి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది. ఇలా ఉంది శారీ చూడండి. మధ్యలో మంచి అక్కడక్కడ మస్టర్డ్లో వచ్చి ఒక్కొక్క శారీ ఒక్కొక్కలా ఉంది. మన అన్ని కలర్స్ ఉన్నాయి, బట్ ప్లేస్మెంట్ మాత్రం ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలాగా మారిందనమాట. బార్డర్స్ కూడా మారినాయి కలర్స్. చాలా బాగుంది. దేనికైతే ప్రతి శారీ కూడా యూనిక్గా ఉంది. చూడండి ఇదంతా కూడా ఈ మధ్యలో ఈ బ్రైట్ కలర్ ఎల్లో కలర్ ఇచ్చాడు కదా, దీనివల్ల ఇంకా అందంగా వచ్చింది శారీ. ఇది కావాల్సిన వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ తీసి పంపించండి. శారీ ప్రైస్ అయితే 999 అండి. పళ్ళు అయితే ఇలా ఉంటుంది. ప్రింట్ అయితే ప్రతి శారీకి సేమ్ అండి. ఇవాళ చూపించే ప్రతి శారీ కూడా నేను మోస్ట్లీ సెట్ వైజ్ తీసుకొస్తాను కదా, ప్రతి దాంట్లో కూడా కలర్స్ మారుతాయి, ప్రింట్స్ అన్నీ సేమ్ ఉండొచ్చు. చూడండి ఇది కావాల్సిన వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ తీసి పంపించండి. దీనికైతే నేను లైట్ బ్రౌన్ అని మెన్షన్ చేస్తాను. సో దాన్ని బట్టి నాకు మీరు అడిగిన శారీ ఎగ్జాక్ట్గా నేను చెక్అవుట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఈ బార్డర్స్ వల్ల చాలా గ్రాండ్ లుక్ ఉంది చూసారా. యాంటిక్ జరీ బార్డర్స్ వచ్చి శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. చూడండి ఇలా వచ్చి ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయో, నీట్గా ఉన్నాయి, డిగ్నిఫైడ్గా ఉన్నాయి. కలర్స్ కూడా బ్రైట్ కలర్స్ అన్నా సరే ఎక్కడ ఆడ్ లుక్ లేదు, చాలా నీట్గా క్లాసీగా ఉన్నాయి. ఇలా ఉన్నది శారీ. ఓకేనండి. ఇది నెక్స్ట్ కలర్ అండి. కిందన మంచి బ్లూ వచ్చింది. శారీ అంతా ఇలాగా మల్టీ కలర్ ప్రింట్ వచ్చింది, షేడెడ్ అనమాట. దేనికదే ప్రతి శారీ కూడా యూనిక్గా ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. ఇది ఇది ఇలా ఉంది, ఎంత బాగుందో చూడండి. పైన ఏమో లైట్ ఆనియన్ పింక్,
మధ్యలోనేమో సీ గ్రీన్ సీ బ్లూ, కిందనేమో డార్క్ బ్లూ, రాయల్ బ్లూ అంటాం కదా ఆ షేడ్లో వచ్చింది. చాలా బాగుంది. ఇది శారీ పళ్ళు ఎలా వచ్చింది చూడండి. ప్రింట్ అంతా ప్రతి శారీ మీద సేమ్ అయినా సరే జస్ట్ ఆ కలర్ కాంబినేషన్స్ మారేసరికి శారీ లుక్ కంప్లీట్గా మారిపోతుంది. అందుకని మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఇది బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది. మనకి కింద బార్డర్లో డార్క్ బ్లూ వస్తుంది కదా, రాయల్ బ్లూ అని మెన్షన్ చేస్తాను. రాయల్ బ్లూ కాబట్టి బ్లౌజ్ పీస్ కూడా రాయల్ బ్లూలోనే వచ్చింది. ఇలా ఉంది సారీ. ఇది అన్నమాట సారీ లుక్. చాలా బాగుంది కదా. ట్రాన్స్పరెన్సీ అయితే చెప్తున్నాను కదా, అస్సలు ట్రాన్స్పరెంట్గా అయితే లేదు. ఏ సారీ కూడా ఫ్యాబ్రిక్ మనకి క్రేప్ సిల్క్ అంటే రంగోలీ సిల్క్ అని కూడా పిలుస్తున్నారు. అది ఆల్మోస్ట్ మనకి క్రేప్స్ ఎలా ఉంటాయి, జార్జెట్ క్రేప్ మిక్స్ అండ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫీలే ఉన్నాయి ఫ్యాబ్రిక్స్. కొత్త కొత్త పేర్లు అయితే వస్తున్నాయి మార్కెట్లోకి. ఇది పళ్ళు పాట అండి. సో ఇది నచ్చిన వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఇది కూడా చాలా బాగుంది వేసుకోవడానికి. కలర్ దేనికదే ప్రతిదీ కూడా యూనిక్గా ఉందండి. పైన రాయల్ బ్లూ అని మెన్షన్ చేస్తాను చూడండి. ఓకేనా. స్క్రీన్ షాట్ తీసుకోవడానికి మీకు కొంచెం టైం ఇస్తున్నాను. ఈ లోపల చూస్తూ అటు ఇటు మీకు సారీ మూవ్ చేస్తూ చెప్తాను కదా, జస్ట్ వీడియోని పాజ్ చేసి మీరే స్క్రీన్ షాట్ తీయండి. నెక్స్ట్ కలర్ చూద్దాము. ఇది నెక్స్ట్ కలర్. చూడండి ప్రతి సారీ కూడా దేనికది ఎంత బాగుందో. ఇన్ని షేడ్స్ ఉన్నా సరే ప్రతిదీ కూడా బాగుంది. ఇది బాగాలేదు అని అనట్లేదన్నమాట. ప్రతి సారీ కూడా బాగుంది. జస్ట్ నా దగ్గర మ్యాచింగ్ బ్లౌజ్ దేనికదే ఉంటే ఆ కలర్స్ వేసుకుని జస్ట్ మీకు ట్రై చేస్తున్నాను కానీ చూపిస్తున్నాను. కానీ అన్ని సారీస్ కూడా చాలా బాగున్నాయి కలర్స్. ఓకే. ఈ సారీ కూడా మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ సారీకి బ్లౌజ్ ఈ డార్క్ బ్లూలో వచ్చిందండి. డార్క్ బ్లూ మనకి నేవీ బ్లూ ఉంటుంది కదా, నేవీ బ్లూ కూడా కాదు ఇంకా డార్క్ అనమాట. ఒక బ్లాక్ బ్లూ కలిస్తే ఎలా ఉంటుంది చూడండి. పూర్తి నేవీ బ్లూ కంటే కూడా ఒకలాంటి ఇంకా డార్క్ షేడ్ అనే చెప్పొచ్చు. కొంచెం బ్లాక్ మిక్స్ అండ్ బ్లూ ఎలా ఉంటుంది ఆ షేడ్లో ఉంది బార్డర్. అందుకనే బ్లౌజ్ పీస్ మనకి ఇలా వచ్చింది. బ్లౌజ్ పీస్ మీకు డబల్ లేయర్లో పెట్టి చూపిస్తాను, దాన్ని బట్టి ఎగ్జాక్ట్గా మీకు కలర్ కన్వే అవుతుంది అనేసి. ఇలా చూస్తే సింగిల్ ప్లీట్లో ఉంది కదా, నేను వెనక నుంచి కనిపిస్తున్నాను, సో లైట్గా అనిపిస్తుంది. ఇలా పెట్టి చూస్తే ఎగ్జాక్ట్గా కలర్ తెలుస్తుంది అనమాట. బ్లాకిష్ బ్లూ. ఓకే. డార్క్ నేనైతే స్క్రీన్ మీద నేవీ బ్లూ అని మెన్షన్ చేస్తాను కలర్ని. ఇది కూడా కింద బ్రైట్ కలర్ ఈ బ్లూయిష్ గ్రీన్ ఇచ్చారు కదా, ఎంత బాగుంది చూడండి. చాలా బాగుంది. ప్రతి సారీ కూడా యూనిక్గా ఉన్నాయి దేనికి అదే కలర్స్. సో మీ దగ్గర మీ ఒంటికి ఏం సూట్ అవుతుంది, నెక్స్ట్ మీ దగ్గర అంటే ఆల్మోస్ట్ లేడీస్ అందరి దగ్గర అన్ని కలర్స్ ఉంటాయి, లేకుండా ఏ కలర్స్ ఉండవు. బట్ కొంచెం రీసెంట్ టైమ్స్లో మీ దగ్గర లేని కలర్ ఏమైనా అనిపిస్తే కనుక ఇందులో పిక్ చేసుకుని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా పెట్టి చూపిస్తున్నానండి. ఇలా ఓకే. అంటే ఒకేసారి మీకు క్లియర్గా సారీ అంతా కూడా పైనుంచి కింద వరకు కనిపిస్తుంది అనేసి ఇలా సైడ్ యాంగిల్లో చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇదండి సారీ అంతా కూడా. ఇది పళ్ళు పార్ట్. సరేనా. పైన కలర్ అయితే నేవీ బ్లూ అని మెన్షన్ చేస్తాను. ఈ సారీ మీకు కావాలనుకుంటే కనుక ఇలాగ స్క్రీన్ షాట్ తీసి పంపించండి. చూడండి సారీ కలర్స్ చాలా బాగున్నాయి. మంచి యాష్ కలరు, లైట్ యాష్, పౌడర్ బ్లూ అంటాం కదా, అది కూడా అక్కడక్కడ కనపడుతుంది. కిందనంతానేమో బ్లూయిష్ గ్రీన్ అనమాట. ఇంకా కిందకి వెళ్ళేసరికి మనకి బ్లాకిష్, దూరానికి చూస్తే యాక్చువల్గా కొంచెం బ్లాకిష్ షేడ్ కనిపిస్తుంది, బట్ యాక్చువల్గా మోస్ట్లీ బ్లూ అనమాట. బ్లూవే కానీ కొంచెం బ్లాక్ మిక్స్ అండ్ బ్లూ ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట సారీ. చూడండి బాగుంది కదా. ఇది ఖచ్చితంగా ఇలా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఇవాళ సారీస్ లాస్ట్ ఇంకో కలర్ ఉంది చూపిస్తాను. ఇది నెక్స్ట్ కలర్ అండి. చూడండి మన కింద బార్డర్స్లోని మంచి లీఫీ గ్రీన్ అనమాట, డార్క్ గ్రీన్ షేడ్. బాటిల్ గ్రీన్ కాదు, ఎగ్జాక్ట్గా మనకి ఆకు ఏ కలర్లో ఉంటుందో అదే కలరు. సారీ అంతా చూడడానికి మనకి ఇలా ఉంటుంది అనమాట, షేడ్ వైజ్గా ఇలా ఉంటుంది. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కింద బార్డర్ ఏ కలర్ వస్తే అదే కలర్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ వస్తాయండి. చూడండి నేను కట్టుకున్న సారీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రతి కలరు కూడా ప్రతి సారీలోనూ ఉంది అన్నట్టే ఉంది. బట్ ఓన్లీ థింగ్ మనకి అక్కడక్కడ
చిన్న చిన్న లైక్ వేరియేషన్ వైజ్గా కలర్ వైజ్గా అబ్స్ట్రాక్ట్గా ఇచ్చారు. పర్టికులర్గా ఇలాగే కావాలని కాకుండా అన్ఈవెన్గా ఇచ్చి బార్డర్స్ మాత్రం కంప్లీట్గా మారడం వలన ప్రతిసారి దేనికది యూనిక్గా ఉన్నదండి. ఇలా చూడండి, ఇది ఒక కలర్ చాలా బాగుంది కదా, లైట్ పౌడర్ బ్లూ, అలా కిందకి వెళ్ళి కొద్దీ టింజ్ ఆఫ్ గ్రీన్ కలిసింది, ఇంకా కిందకి వచ్చేసరికి యాక్చువల్ గ్రీన్ వచ్చేసింది అనమాట షేడ్. చాలా బాగుంది కదా. ఈ కాంబినేషన్ కూడా వెరీ రేర్ అని చెప్పొచ్చు. ఈ పౌడర్ బ్లూ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ కూడా వెరీ రేర్. సో ఇలా కావాల్సిన వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ తీసి పంపించండి. దీని బ్లౌజ్ చూపిస్తాను. ఇది బ్లౌజ్. ఓకే, బ్లౌజ్ కూడా జస్ట్ డబల్ లేయర్ ఎందుకు పెడుతున్నాను అంటే ఎగ్జాక్ట్గా కలర్ మీకు తెలుస్తుంది అనేసి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ వాల్ కూడా వైట్లో ఉంది కదా, అది నేను కూడా కనిపిస్తున్నాను ఇందులోంచి. ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట. పళ్ళు చూపిస్తున్నాను. ఇది పళ్ళు పార్ట్. చాలా బాగున్నాయి కదా, ప్రతి సారీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. సో ఎవ్వరు మిస్ కావద్దండి. ఎంత బాగుందో చూడండి వేసుకుంటే. ఇలా సింగిల్ పీస్ కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. సారీ అంతా కూడా మీకు కలర్స్ వైజ్గా చాలా నీట్గా కనపడుతుంది. సారీలో ఉన్న కలర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇలా పెట్టి చూసుకున్నా మీకు ఈ 2 కలర్స్ కనిపిస్తాయి. చాలా చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా. ఇదైతే గ్రీన్ అని మెన్షన్ చేస్తాను పైన స్క్రీన్ మీద కలరు. ప్రతిసారి కూడా సేమ్ ప్రైస్ అండి, 999, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. సో నేను కట్టుకున్న సారీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే అండి నేను కట్టుకున్న సారీలో యాక్చువల్లీ మోస్ట్లీ ఎలా ఉందంటే ఆలివ్ గ్రీన్ ఉంది, పౌడర్ బ్లూ ఉంది, ఆనియన్ పింక్ ఉంది, నెక్స్ట్ ఆనియన్ పింక్లోనే డార్క్ పింక్ ఉంది, కాఫీ బ్రౌన్, అన్ని షేడ్స్ ఉన్నాయి. ఓకే, సో జస్ట్ బార్డర్ వరకు మాత్రం మనకి కలర్స్ మారుతాయి. అంటే క్లియర్గా తెలుసుకోవడానికి అయితే బార్డర్లో క్లియర్గా వేరియేషన్ తెలుస్తుంది. బాడీలో కలర్స్ అయితే మాత్రం ఏ సారీకి ఆ సారీ డిఫరెంట్గానే ఉన్నాయి, బట్ కొంచెం సిమిలర్ షేడ్స్. అందులో ఒక దాంట్లో ఎల్లో వస్తుంది, ఇందులో ప్రామినెంట్గా ఎక్కువ మనకి పర్పుల్ పింక్ వస్తుంది, ఇంకొక దాంట్లోనేమో రాయల్ బ్లూ వస్తుంది, అలా వస్తుంది అనమాట. దానివల్ల సారీస్ దేనికైతే యూనిక్గా ఉన్నాయి. ఇది చూడండి ఎంత బాగుందో ఇలా కట్టుకుంటే. ఈ పింక్ ఇదంతా కూడా ఎంత బాగా కనిపిస్తుందో ఇలా ఫోల్డ్ చేసుకుంటే. శారీ అంతా కింద మనకి కాఫీ బ్రౌన్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది. చాలా క్లాసీగా ఉన్నాయి దేనికదే శారీస్. సో ఇవాళ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే కనుక లాస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క లైక్ చేయండి. ఎందుకంటే ఎక్కువ లైక్ చేయడం వల్ల మా వీడియోని ఎక్కువ పీపుల్ చూడగలుగుతారు, వాళ్ళకి రీచ్ ఎక్కువ ఉంటుంది అనమాట. నచ్చితే కనుక కంపల్సరీగా షాప్ చేయండి. ప్రతి సారీ కూడా చాలా చాలా బాగుంది. సరేనా అండి. మోస్ట్లీ నేను అన్ని రకాల వెరైటీస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. అది కూడా ప్రస్తుతానికి అంత అఫోర్డబుల్ రేంజ్లో తీసుకొస్తానండి. సో అందరూ అఫోర్డ్ చేయగలరని అనుకుంటున్నాను. కలర్స్ కూడా మనం పెట్టిన అమౌంట్కి మంచి బ్రైట్ కలర్స్ అండ్ రిచ్ లుక్ ఉండే శారీస్ తీసుకొస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.